కడుపు నిండుగా తిన్నప్పుడు భుక్తాయాసం రావడం, అప్పుడప్పుడు అజీర్తి చేసి పొట్టలో నొప్పి రావటం మనందరికీ అనుభవమే. అయితే కొంతమందికి మాత్రం పొత్తి కడుపులో నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. పొట్టంతా మెలితిప్పినట్లుగా నొప్పి బాధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పొత్తి కడుపులో నొప్పి వేధిస్తున్నప్పుడు ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన పొట్ట ఒక సమస్య పుట్ట అని నానుడి. నిజమే, మన పొట్టలో ఉన్నన్ని అవయవాలు ఎక్కడా ఉండవు. దీంతో సహజంగానే మన పొట్టలో సమస్యల తాకిడి కూడా కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా పొట్టలో నొప్పి అనేది మనలో చాలా మందికి అనుభవమే. తరచుగా పొట్టలో నొప్పి వచ్చిపోతూ బాధిస్తుంటుంది. పొట్టలో నొప్పి వెనక అజీర్తి మొదలుకొని గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, మలబద్ధకం, అపెండిసైటిస్ ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్లు కారణంగా ఉండొచ్చు. మరి ఇలాంటప్పుడు పొట్టలో నొప్పి నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలి? కడుపు నొప్పి నుంచి ఉపశమనం కోసం మనలో చాలా మంది సోడా తాగుతుంటారు, వామును నమిలి మింగుతుంటారు, లేదంటే బయట మెడికల్ షాప్లో ఏదైనా టాబ్లెట్ తెచ్చి వేసుకుంటూ ఉంటారు. అయితే అన్నిసార్లు వీటి వల్ల పొట్ట నొప్పి తగ్గకపోవచ్చు. గ్యాస్ ట్రబుల్, అజీర్తి మూలంగా కూడా కొన్నిసార్లు పొట్టలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్యాస్ని తగ్గించే మందుల్ని, యాంటాసిడ్ బిళ్ళల్ని ప్రయత్నించవచ్చు. మలబద్ధకం వల్ల కూడా పొట్టలో నొప్పి రావచ్చు. కాబట్టి సుఖ విరేచన అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టపై వేడి నీటితో కాపడం పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పిప్పర్మెంట్ టీని తాగడం వల్ల పొట్టలో గ్యాస్ తగ్గే అవకాశం ఉంటుంది. పొట్ట నొప్పి పూర్తిగా తగ్గే వరకు తేలికగా అరిగే ఆహారాల్ని, ముఖ్యంగా ద్రవాహారాల్ని తీసుకోవాలి. ఆహారాన్ని వీలైనన్నిసార్లు ఎక్కువసార్లు తీసుకోవడం, బాగా నమిలి మింగడాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు పొట్టలో ఒత్తిడిని తగ్గిస్తాయి. పొట్టలో కుడివైపు నుంచి నొప్పి మొదలైనప్పుడు, పొట్టను ముట్టుకుంటే భరించలేనంతగా నొప్పి కలుగుతున్నప్పుడు, వాంతి అవుతున్నట్లుగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.